క్రికెట్ను ఒక మతంలా ప్రేమించే కోట్లాది అభిమానుల నమ్మకాన్ని ఒక్క సంఘటన పూర్తిగా కుదిపేసింది. ఐపీఎల్లో ఆటగాళ్లు డబ్బు కోసం ముందే నిర్ణయించినట్లుగా కొన్ని బంతులు వేస్తున్నారని బయటపడితే ఎలా ఉంటుంది? 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ ప్రపంచ క్రికెట్ను షాక్కు గురిచేసింది. అసలేమైంది? ఎవరిందులో చిక్కుకున్నారు? బీసీసీఐ ఎలా స్పందించింది? ఈరోజు పూర్తి కథ తెలుసుకుందాం. స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏమిటి? మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మొత్తం మ్యాచ్ ఫలితాన్ని మార్చడం. కానీ స్పాట్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్లోని ఒక చిన్న సంఘటనను, ఉదాహరణకు ఒక నిర్దిష్ట ఓవర్లో ఎక్కువ పరుగులివ్వటం లేదా నోబాల్ వేయటం, ముందే ఒప్పందం ప్రకారం చేయటం. దీనిపై బెట్టింగ్ చేసేవారు భారీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. 2013లో ఏమి జరిగింది? 2013 ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులు ఒక పెద్ద దర్యాప్తు ప్రారంభించారు. అందులో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఎస్ శ్రీశాంత్, అజిత్ చండిలా, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో ఐపీఎల్ ప్రతిష్టకు భారీ దెబ్బ తగిలింది. అభిమానులు షాక్కు గురయ్యారు. దర్యాప్తు ఎలా సాగింది? దర్యాప్తులో బుకీలు, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలు వంటి అనేక అంశాలను పోలీసులు పరిశీలించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. బీసీసీఐ తీసుకున్న చర్యలు. ఈ ఘటన తర్వాత బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. సంబంధిత ఆటగాళ్లపై నిషేధాలు విధించబడ్డాయి. తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తులు జరిగాయి. ఈ వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ కీలక సిఫార్సులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్. దర్యాప్తు తర్వాత కొన్ని జట్టు అధికారులపై కూడా చర్యలు తీసుకోబడ్డాయి. దాని ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు 2016-2017 ఐపీఎల్ సీజన్ల నుంచి 2 ఏళ్లపాటు సస్పెండ్ చేయబడ్డాయి. తర్వాతేమైంది? కాలక్రమంలో కొన్ని క్రిమినల్ కేసుల్లో ఆటగాళ్లు కోర్టుల నుంచి ఉపశమనం పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో 2013 స్పాట్ ఫిక్సింగ్ సంఘటన ఒక పెద్ద మలుపుగా మిగిలిపోయింది. ఈ ఘటన తర్వాత వచ్చిన మార్పులు. అవినీతి నిరోధక చర్యలు మరింత బలోపేతమయ్యాయి. ఆటగాళ్లకు అవగాహన కార్యక్రమాలు పెరిగాయి. యాంటీ కరప్షన్ యూనిట్ పర్యవేక్షణ కఠినమైంది. బుకీలతో సంబంధాలపై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముగింపు. 2013 స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటనల్లో ఒకటి. అయితే అదే సమయంలో క్రికెట్ పరిపాలనలో పారదర్శకత, పర్యవేక్షణ, అవినీతి నిరోధక చర్యలు మరింత బలపడేందుకు కూడా ఇదొక కారణమైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రికెట్ చరిత్ర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.